లాంగ్ టైమ్ నో సీ మ్యాన్ కమింగ్ అవుట్ ఆఫ్ కేవ్ ఫర్ FDFS ఫైనల్లీ. యా మినిమం ఒక పెద్ద సినిమా రావాల్సి వచ్చింది అన్న బయట రావాలంటే. స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఓ బాయ్, చాలా రోజుల తర్వాత FDFSకి వెళ్తున్నాం. లైక్ లిటరల్లీ ఆఫ్టర్ సంక్రాంతి. మై గాడ్, సినిమాలు చాలా చూసాం బట్ ప్రాపర్ FDFS లైక్ సంక్రాంతి FDFS కాదులేరా, అదొక థ్రిల్లర్ మూవీ అది. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నిజంగా చాలా రోజులైంది. ఇట్స్ బీన్ 6 months 5 months ఆల్మోస్ట్. నువ్వేమో కొన్ని కమెంట్లు చూపిస్తున్నావు నాకు. ఇందాకే చెప్తా పవన్ అన్నకి దాని గురించి. కమెంట్లు చూపిస్తున్నావు, ఏదో ఒకసారి ఓపెన్ చేయది. ఆ కమెంట్ చూపించడంలో కూడా కమెంట్ తో ప్రాబ్లం కాదు నాకు. సో బేసికల్లీ మన రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ చాలా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు అందరూ కట్ చేసి ఆ బిట్ చేస్తారని అనుకున్నాను. ప్రాబ్లం కాదు. వాడు ఎవడో కమెంట్ పెట్టాడు, సినిమా తేడా వస్తే ఫస్ట్ వేసేది మిమ్మల్ని అందరూ. దీనికి కూడా నాకు ప్రాబ్లం కాదురా, ఆ కమెంట్ కి 260 మంది లైక్ కొట్టారు. భయం వేస్తుందా భయ్? ఇట్ ఈస్ నో పర్సనల్. బుచ్చి సార్కి భయం వేయట్లేదండి, నాకు ఎందుకు వేస్తుంది? బిలీవ్ ఇన్ బుచ్చి. బిలీవ్ ఇన్ బుచ్చి బాబు. ఏదో పాన్ జానరాలో ఉంది. మనకు అదే సినిమా తేడా పడితే బిగ్ బ్యాంగ్ బ్రదర్స్ అని ఎక్కడో వేరే ఊరు వెళ్తున్నాం గైస్, మల్కాజ్గిరి అంట, మాదాపూర్ నుంచి. మధ్యన ఏదో మరికొండ పక్కన మల్కాజ్గిరి ఉన్నట్టు ప్రధానికి సాయిరామ్ అంటున్నాడు. మనకు అక్కడ ఉన్నాయి కాంటాక్ట్స్ గైస్. డైరెక్ట్ గా మల్కాజ్గిరి వెళ్ళాక కలుద్దాం అంటాను, కానీ మధ్యలో ఏమైనా స్టఫ్ వస్తే ఫోన్ చేస్తా. ఇది ఆర్కే దీక్ష బాయ్. అసలు నాకు ఏంటి ఫ్యామిలీ ఫోటో సినిమా అది బాయ్? ఫ్యామిలీ ఫోటో అది తెస్తున్నాను అది. గోడలు ఇవన్నీ అమ్మో, వీటి మీద ఒకసారి వీడియో చేయాలి. అమ్మో, ఒకే ఒక లోకం. ఇక్కడ కనబడే సినిమాలు ఇంకెక్కడ నీకు అక్కడ ప్రమోషన్స్ అవ్వవు. అదే కదా, ఈ సినిమాలకు ప్రమోషన్లు అవ్వాలంటే ఈ షెడ్లు గోడలే. అమ్మో ఒకసారి ఒక వీడియో ఐడియా ఉంది మ్యాన్. కృష్ణానగర్ మొత్తం తిరిగి అసలు వాల్ పోస్టర్ని ఇది చేయాలి, లైక్ రివ్యూ చేయాలి. అవన్నీ రివ్యూ చేసి ఒకటి వచ్చింది చూడు, నేనెవరు. అమ్మో రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేయాలంటే ఆ సినిమాలన్ని పోస్టర్లు చూసి ఇంటికి వెళ్ళి ట్రైలర్లు చూసి కుదిరితే ఏ ట్రైలర్ నచ్చిందో ఆ సినిమాకి వెళ్ళాలి. అదే కంటెంట్. అదే అలా ప్లాన్ చేద్దాం, పక్కా ప్లాన్ చేద్దాం. ఇలాంటి ఐడియా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అవి ఇక్కడ ఓటీటీలో వస్తాయి కూడా తెలియదు. ఒకే ఒక లోకం, త్రికాల, సందిగ్ధం. అమ్మో పెద్ది. ఇది ఇక్కడ మళ్ళీ సిగ్మా ఎందుకు ఉండదు బాయ్? సిగ్మా ఓకే. మరీచిక అని అనుపమ పరమేశ్వరన్ సినిమా వచ్చింది తెలుసా? అమ్మో పోస్టర్ ఇక్కడే వస్తున్నారా నేను? అవునా గైస్, ఆఫ్టర్ 333 days we almost reached 338 చిన్న స్లీప్. అన్న ఒక స్క్రిప్ట్ నాకు చెప్పాడు. ఇలా రకరకాల ఏవేవో జరిగినాయి. ఓ పాడ్కాస్ట్ జరిగింది నాకు పవన్ చలంకూరికి అయితే. అది సంగతి. గుడ్ మార్నింగ్ గైస్. అర్జెంటుగా కాఫీలో టీలో తాగబోతే నేను తినాలి. రారా. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మ్యాన్ పెద్దిలో? నా ఫేవరెట్ చిక్రీ. నీకు నచ్చేసావే మళ్ళీ గంప చిక్రీ అనొచ్చుగా. నీ అందాలే నాకు రైరే రారా. నాలో నింపా ఎంతున్నావు. సినిమాలో ఊపు వచ్చేసేది మస్సా మస్సాకి అనుకుంటున్నా. సేమ్, కానీ అది టైటిల్స్ లో వస్తుంది. రే నాకు అనిరుద్ధ్ గారు భారతీయుడు కొట్టింది రానప్పటి నుంచి, ఉప్పా హోయా రానప్పటి నుంచి ఇలాంటి కొన్ని టైటిల్ సాంగ్ అనుకుంటాను నేను. సాంగ్ అవునా? కుస్తీ ఎప్పుడు వస్తుంది అంటావా? ఐఎమ్ వెయిటింగ్. అసలు బెస్ట్ షార్ట్స్ ఏంటంటే ఇప్పుడు దాకా వదిలినట్లో రామ్ చరణ్ కథ పట్టుకుని ఒక ఇంటి ముందు వర్షం పడుతున్నప్పుడు అసలు ఏం బెస్ట్ షార్ట్స్ రామ్ చరణ్. చూద్దాం, లెట్స్ సీ. వరకు జిమ్ ముందర చాలా మంది ఫోటోలు పెట్టుకునే వాళ్ళు కదా. ఈ సినిమా తర్వాత పోస్టర్లు మారిపోతాయి, పక్క మారిపోతాయి.
కంఫర్టబుల్ అయినా బ్లాగ్ లో చెప్పండి బ్రో, చెప్పండి చెప్పు బ్రో. యాక్చువల్లీ బుచ్చి బాబు అంత తోపని నేను వీడియో చూస్తే అర్థం నాకు. మల్కాజ్గిరి లక్కీ రెస్టారెంట్ లో ఇది సీను. మామూలు చేయదు అని చెప్పి కాకపోతే నొప్పిస్తాడంట. పెద్ద సినిమాలో హీరో డిఫరెంట్ గేమ్స్ ఆడినట్టు మనకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు, మన పేరెంట్స్ కూడా డిఫరెంట్ గేమ్లు ఆడతారు కదా. ఏంటో చెప్పు. ఒకటి బ్లాక్ మెయిల్, ఇంకోటి డౌరీ, ఇలాంటివి అనమాట రకరకాలు. ఇక్కడ కాదు, ఇక్కడ చెప్తా. పెద్ద మూవీలో హీరో ఎలాగైతే ఒక పాయింట్ కోసం తెగ ఫైట్ చేశాడో, బయట జరిగే ఒక పెద్ద పాయింట్ గురించి కూడా శ్రవంతి అనే అమ్మాయి ఫైట్ చేసింది. శ్రవంతి అనే అమ్మాయి పెద్ద సినిమాలో ఉండదు, గ్రేట్ గోదావరి వెడ్డింగ్ అనే ఒక షార్ట్ సిరీస్ లో ఉంది. అప్పు చేసేసి పెళ్లి చేసుకోకూడదు, డౌరీ అనేది ఎలాంటి కాన్సెప్ట్, అది ఎందుకు వచ్చింది, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ డౌరీ అనే దాంతో, అండ్ ఇంకా ఇలాంటి చాలా 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 రిలేటబుల్ అండ్ ఈ పెళ్లి చుట్టుపక్కల జరిగే టాపిక్స్ అన్నిటిని చెప్తుంది. ఇది యాక్చువల్లీ వెబ్ సిరీస్ కాదు, షార్ట్ సిరీస్. ఇలా నిలువుగా చాయ్ షార్ట్స్ అనే యాప్ లో ఉంది. అసలు పెళ్లి కోసం అప్పు చేయడం ఏంటన్నా దరిద్రం కాకపోతేని. పెళ్లికి వచ్చిన వాళ్ళు తినేసి అది అరిగేదాకా మన కోసం మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసమే మనం అప్పు చేయాలి. ఫ్రీ ఉన్నప్పుడు చూసండి, లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. గారు ఎందుకు పెట్టారో తెలీదు రామ్ చరణ్ తేజ్ అని. అరే ఇంటర్వెల్ కి ముందు ఒక 40 minutes 30 minutes ర్యాంప్ హీరోయిన్ ట్రాక్ నాకు అస్సలు ఎక్కలేదు. అది ఒక్కటి తీసేస్తే బ్యూటిఫుల్. మెయిన్లీ ఇంటర్వెల్ ముందు 30 minutes మెంటల్ కాదు. అమ్మో కేజీఎఫ్ లో గైస్ ఇదంతా కాదు, ఏఆర్ రెహమాన్ డ్యూటీ అనాలా దాన్ని ఏమనాలి, చాకరీ అనాలి, దొమ్మలు ఎదురుతాయి అంటారు కదా. అమ్మో రక్త కణాలు ఎదురు. యాక్చువల్లీ చాలా చాలా బాగా అనిపించింది మ్యూజిక్. సినిమా స్టార్ట్ అయింది నా దృష్టిలో ఇంటర్వెల్ 30 నిమిషాల ముందు ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి కథలోకి దూకేసాడు ఇంకెలా ఇలాగా. రామ్ చరణ్ మెంటల్స్ అదిరిపోయాడు రామ్ చరణ్ అసలు. యాక్టింగ్ షాట్లో సేమ్ టు సేమ్ చిరంజీవి లాగే. అవును, ఆ క్లోజ్అప్ షాట్ నువ్వు ఎప్పుడైతే హీరో మర్చిపోయి ఆడు పెద్ద అనేసుకుంటావో అక్కడే ఇంకా గాన్ కదా. అమ్మో లాస్ట్ 30 minutes అందరూ పీకే, అందరూ అన్ని మ్యూజిక్ యాక్టింగ్ అన్నీ మెంటల్స్. మీట్ యూ ఇన్ ద సెకండ్ హాఫ్. సినిమా ఎలా ఉందిరా? ఎలా ఉంది కాదు, పెద్ద ఆఫ్టర్ వాచింగ్ హెచ్ఎం. ఇది కరెక్ట్. నో స్పాయిలర్స్. అన్నయ్య మంచోడు కాబట్టి రెహమాన్ ఎంత బాగా కొట్టాడంటే మేము బయటకు వచ్చిన లోపల ఇంకా కొడుతున్నాడు. సూపర్ కొట్టాడు అసలు ఏదో ట్రైలర్ అయిపోయిన తర్వాత కొన్ని డౌట్లు రెహమాన్ మీద కమెంట్లు వచ్చి రెహమానే మామూలు డ్యూటీ మస్తు
మస్సా మస్సా పాటలో విజువల్స్, ఆ పాట అన్నీ మొత్తం లైక్ మెంటల్ మెంటల్. వెరీ గుడ్ ఫీలింగ్ యూఆర్ హ్యావింగ్. హలో ఫ్రెండ్స్, జస్ట్ రీచ్డ్ హోమ్. కొంచెం లైట్లో గట్రా వేసుకుందాం. అది సో ఇదంతా కాదురా, సినిమా ఎలా అనిపించిందని చెప్పమంటారా? ఐ లైక్ ఇట్ మ్యాన్, ఇట్స్ అ గుడ్ ఫిలిం. బట్ 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 సినిమా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది, నాకు అస్సలు ఎక్కలేదు. అంటే లైక్ ఏమో, దట్ ఈస్ నాట్ ఫర్ మీ, మేబీ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ వన్. అందరి గురించి ఎందులో, నా గురించి చెప్తా. ఐ డెంట్ లైక్ దట్. అంటే ఇంత మంచిగా ఉంది కదా, ఎందుకు ఇలాగా అనిపించింది అక్కడ. సో ఇంటర్వెల్ ముందు 30 minutes నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా, అంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అండ్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మిడ్ వరకు అయితే సాలిడ్, దట్స్ ద లైక్ సాలిడ్. ఇంకా ఎక్కడ బోర్ కాదు కదా, ఏది కొట్టదు, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అక్కడి నుంచి కూడా బాగుంటుంది. బట్ మెయిన్ క్రక్స్ ఇస్ దిస్, నాకైతే పిచ్చ నచ్చింది. అండ్ ఒకళ్ళ గురించి, యాక్చువల్లీ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఏఆర్ రెహమాన్, అమ్మ బాబోయ్, డ్యూటీ అండ్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అని కాదు, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు రెహమాన్ చేసిన డ్యూటీ. మనకి హీరోలు ఎందుకు హీరోలు? ఒకటి, మనం చేయలేని వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేయలేం కొన్ని, వాళ్ళు చేయగలరు. సో ఇస్ యాస్పిరేషనల్ మనకి. ఓ క్రేజీ కదా. రామ్ చరణ్ ఈ సినిమాలో కష్టం ఏంటి, సరే బాడీ పెంచాడు, కష్టం ఇదంతా తోపుతురం సూపర్. ఇప్పుడు కష్టం అంటే రిలేటబుల్ కాదంటారని ఇంకో విషయం చెప్తున్నా. కొన్ని సీన్స్లో చించి అవతలేడు యాక్టింగ్, లైక్ ఐ ఫెల్ట్ రియలీ నైస్. వావ్, నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ ఒప్పుకున్నందుకు సూపర్, బికాజ్ అంత ఈజీగా స్టార్ హీరోలు చేసే కథ కదా ఇది. నైస్ మ్యాన్, ఓవరాల్గా నైస్. బట్ ఆ లవ్ స్టోరీ అండ్ ఆ క్లైమాక్స్లో కూడా వద్దులే ఇప్పుడు స్పాయిలర్లు ఎందుకు. బట్ యా, గుడ్, ఓవరాల్ గుడ్ ఫిలిం. Go watch it in theaters. So that's the, and don't forget to watch Great Godavari Wedding on Chai Shots. Link is in the description. ఇంకా ఎవరైనా చాయ్ షార్ట్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ లింక్ యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, సో దట్ ఓహో ప్రణయ్ గారి ద్వారా వచ్చారు ఇల్లు అని తెలుస్తుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమింగ్. మసా మసా మసా.